హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి డిండిగల్ ఫేమస్ రెసిపీ అయిన తలపకట్టి చికెన్ బిర్యానీ. ఈ బిర్యానీ తమిళనాడులోని డిండిగల్ ప్రాంతం నుండి మొదలై ఎంతో ప్రాచుర్యం చెందింది. అందుకోసమే నేను ఈ రోజు ఒరిజినల్ తలపకట్టి బిర్యానీని అథెంటిక్ ప్రాసెస్ తో మీకు చూపిస్తున్నాను. ఈ బిర్యానీని రెగ్యులర్ గా చేసే బాస్మతి బియ్యంతో కాకుండా చిట్టి ముత్యాల రైస్ తో అలాగే ఫ్రెష్ చికెన్ ని యూజ్ చేసి అచ్చం పులావ్ లాగా తయారు చేస్తారు. అందుకే దీని రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియో చివరి దాకా చూసి నేను చెప్పే ఈ స్పెషల్ బిర్యానీ యొక్క ప్రాసెస్ ని తెలుసుకోండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పులు అంటే సుమారుగా 350 గ్రాముల చిట్టి ముత్యాలను తీసుకోవాలి. వీటిని సిరగ సాంబార్ రైస్ అని కూడా అంటారు. ఈ రెసిపీలోకి రైస్ మరియు చికెన్ ని 2:3 రేషియోలో తీసుకోవాలి. ఈ రేషియోతో ప్రిపేర్ చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ బిర్యానీ. ఇప్పుడు వీటిని వాటర్ తో శుభ్రంగా కడుక్కొని అరగంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్పెషల్ మసాలా పౌడర్ కోసం మిక్సర్ లోకి 1/2 టీ స్పూన్ నల్ల మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, కొద్దిగా బండ పువ్వు, 1 జావిత్రి, 1 అనాస పువ్వు, 3-4 యాలకులు, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసి ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఈ రెసిపీలోకి మసాలాలు కొద్దిగా ఎక్కువే పడతాయి, కానీ మీరు మీ హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మిక్సర్ లోకి సుమారు 150 గ్రాముల సాంబార్ ఆనియన్స్ ని వేసుకోవాలి. అందులోనే 10-12 వెల్లుల్లి రెబ్బలు, 3 ఇంచుల అల్లం ముక్కలు, 4 పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే గుప్పెడు కొత్తిమీర ఆకులను వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ రెసిపీలోకి సాంబార్ ఆనియన్స్ ని వేయడం వల్ల అవి ఘాటుగా ఉంటాయి కాబట్టి ఈ బిర్యానీకి స్ట్రాంగ్ అరోమా అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ పై అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3-4 యాలకులు, 1/2 టీ స్పూన్ ఫ్రెష్ గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అల్లం యొక్క పచ్చివాసన పోయేంత వరకు 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. మనం ఆల్రెడీ మిక్సర్ లోకి ముందుగానే కొద్దిగా అల్లం మరియు వెల్లుల్లిని వేసాం కాబట్టి ఇక్కడ అల్లం పేస్ట్ ని చూసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ చిల్లీ పేస్ట్ ని వేసి 5-6 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఈ పేస్ట్ ని హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వల్ల పేస్ట్ లో ఉండే ఘాటు అంతా ఎగిరిపోయి త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో 2 టమాటోల నుండి తీసిన టమాటో ప్యూరీ, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకుని 5 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్ గా అయితే టమాటోల్ని ప్యూరీలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటారు. ఇలా ప్యూరీలా చేసి యాడ్ చేస్తే గ్రేవీ మరింత టేస్టీగా అవుతుందని వేశాను. అలాగే మనం ఇందులోకి ఆనియన్ అయినా టమాటోలనైనా పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఆయిల్ లోనే కంప్లీట్ గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా పౌడర్, 1.5 టీ స్పూన్ల కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలా పొడిని కలుపుతూ ఆయిల్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్రేవీ ఫ్రై అయి దగ్గర పడ్డాక కొద్దిగా వాటర్ ని పోసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టుకున్నటువంటి 1/2 కిలో చికెన్ ముక్కల్ని వేసి ముక్కలకు మసాలా అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా చికెన్ ని ఉప్పు నీళ్లలో నానబెట్టి తీసుకోవడం వల్ల ముక్క అనేది సాఫ్ట్ గా ఉడుకుతుంది. ఈ ప్రాసెస్ ని బ్రైనింగ్ అని అంటారు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయ్యాక మూత తీసి ఇందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, గుప్పెడు పుదీనా ఆకులు వేసి కలుపుకుని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. 15 నిమిషాలకి చికెన్ ఇలా 50% వరకు ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో 3.5 కప్పుల వాటర్ ని పోసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి 3.5 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇలా వాటర్ ని పోసాక ఒకసారి మిక్స్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నాక మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి చిట్టి ముత్యాలను వేసుకొని ఇలా లైట్ గా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా మిక్స్ చేయాలి. ఇలా మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోవడం వల్ల రైస్ అనేది అడుగు అంటకుండా ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో రైస్ 70% ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ ఇలా 70% ఉడికాక ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ని సిమ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ పై నుంచి 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేయడం కంపల్సరీ. ఇలా చివర్లో నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి మంచి అరోమా అనేది వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్ లోనే దమ్ చేసుకోవాలి. 5 నిమిషాలకి రైస్ అనేది కంప్లీట్ గా కుక్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరొక 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి.
ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల రైస్ అనేది ఫ్లేవర్స్ ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా 15 నిమిషాలు అయ్యాక మూత ఓపెన్ చేసి ఇలా గరిటెతో లైట్ గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, రైస్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికి ఫ్లేవర్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు ఈ బిర్యానీని ఒక ప్లేట్ లోకి తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన డిండిగల్ స్టైల్ తలపకట్టి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఈ తలపకట్టి బిర్యానీని స్పూన్ తో కాకుండా కొద్ది కొద్దిగా చేతితో అలా చికెన్ ముక్కని నంచుకొని తింటే ఇంకా చెప్పనక్కర్లేదు. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసి చూడండి, ప్రతి ముద్దని ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అంత ఫెంటాస్టిక్ గా ఉంటుంది. మరి మీకు ఎలా అనిపించింది ఎమ్మి తలపకట్టు బిర్యానీ? నచ్చితే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.